వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గారికి అయితే నిన్న అనౌన్స్ చేశారు పద్మభూషణ్ అవార్డు అయితే ఆ అవార్డు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అభిమానుల్లో కావచ్చు, ఇటు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎంత సంతోషం అంటే నిజంగా చెప్పుకోవాలంటే బాలయ్య బాబు గారి సినిమాలు, అలానే బాలయ్య బాబు గారి నటన డైలాగ్స్ కావచ్చు, ఎంత ప్రతి ఒక్కరిని ఎంతగా ఆకట్టుకుంటాయో, అలానే ఇప్పుడు అభిమానులు ఎవరైతే ఉన్నారో సో నిన్న ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అంటే ఏపీలో నుంచి ఇక్కడికి రావటం అనేది కూడా స్టార్ట్ చేసేసారు. సో అయితే అభిమానులే కాదు, అంటే మూవీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉంటారో సో ప్రముఖులు, అలానే పెద్ద పెద్ద హీరోలు, సో వీళ్ళందరూ కూడా బాలయ్య బాబు గారికి విశేష తెలియజేశారు. అలానే మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ కావచ్చు, అలానే పాలిటిక్స్ అదే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా బాలకృష్ణ గారికి విశేష అయితే తెలియజేశారు. సో ప్రస్తుతం మనం బాలయ్య బాబు గారి ఇంటి దగ్గర కూడా చూసుకుంటే ఇక్కడ వరకు అయితే అభిమానులు సో చూసుకోవచ్చు చుట్టుపక్కల ఇటంతా. సో అభిమానులు ఇక్కడ ఇదంతా ఫుల్గా నిండిపోయారు అనమాట. ఇందాక మనం చూసుకుంటే అయితే ఇక్కడ రోడ్ సైడ్ ఉండటం వల్ల పోలీసులు సో అందరినీ చల్లచరు చేసి పంపించేయడం చేశారు. అభిమానులు అయితే సో ఏపీ నుంచి ఇక్కడికి రావడం జరిగిందంట. ఏపీ నుంచి ఇక్కడికి అంటే నిన్న అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన విత్ ఇన్ సెకండ్ అంటే ఇక్కడికి రావడానికి మినిమం 1 డే పడుతుంది కాబట్టి అప్పుడే అంటే అనౌన్స్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చేసారంట చాలా మంది. అంటే బాలయ్య బాబు గారి మీద అభిమానం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అలా ఎవరు వస్తారు, ఒక బాలయ్య బాబు గారి అభిమానులు అలా వస్తారని చెప్పుకోవాలి. బాలయ్య బాబు గారు నటించిన సినిమాలు ఆదిత్య శ్రీ 16, అట్లానే పౌరాణిక చిత్రమైనటువంటి భైరవ దీపం కావచ్చు, బాలయ్య బాబు గారు రీసెంట్ గా డాకు మహారాజాతో బాలయ్య బాబు గారిని మళ్ళీ ఎవరు బీట్ చేయలేరని చెప్పి ప్రూవ్ చేశారు. బాలయ్య బాబు గారు నటించిన అఖండ కావచ్చు, సో ఇలాంటి ఒక పౌరాణిక నాటకం కావచ్చు, పౌరాణిక చిత్రాలు కావచ్చు, ఇలాంటివి చెప్పుకోవాలంటే బాలయ్య బాబు గారి సినిమాలే అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు బాలయ్య బాబు గారికి ఇంత ఘనత దక్కడం అనేది మూవీ ఇండస్ట్రీ వరం చేసుకుందంటూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం బాలయ్య బాబు గారి ఇంటి దగ్గర అయితే చూసుకోవచ్చు. అభిమానులు సో ఎంత హడావుడి చేశారు ఇప్పటి వరకు. సో చూద్దాం, అభిమానులతో మాట్లాడి చూద్దాం. సో బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుండి వచ్చాను. సూర్యాపేట. ఏంటి బాలయ్య బాబు గారు ఇంత పొద్దున్నే వచ్చేసారు? మామూలుగా బాలయ్య బాబు గారి కోసమా? ఆయన కోసం వచ్చాము. ఏదైనా కలిసి ఒక ఫోటో తీసి వెళ్ళిపోదామని వచ్చాను. కానీ ఇక్కడ ఉన్న బందోబస్తుకి పోలీసు వాళ్ళ సహకారంతో లోపలికి అనుమతించాలని చెప్పారు. సో ఇక మేము ఇంకేమన్నా అవకాశం దొరుకుతుందని చెప్పి ఎదురుస్తున్నాం. ఓకే, ఎట్లుందన్న అంటే బాలయ్య బాబు గారి సినిమాలో మీకు బాగా నచ్చిన మూవీస్ అంటే ఏమని చెప్తారు? డాకు మహారాజు అంతే. రీసెంట్ చూసాను కాబట్టి అదే నాకు బాగుందని చెప్తున్నాను నేను. ఓకే, ఎట్లా ఉందని పద్మభూషణ్ అవార్డు అంటే ఇప్పటికీ కొంచెం లేట్ అయింది అంటున్నారు. ఎప్పుడో రావాల్సింది బాలయ్య బాబు గారికి అని కూడా అంటున్నారు. సో ఏం చెప్తారు? ఇన్ని రోజులు రావడానికి ఇప్పుడు వచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నాము. అంతే, అభిమానులు మొత్తం సంతోషంగా ఉన్నాము. సో వచ్చింది కాబట్టి హ్యాపీ, వీఆర్ ఆల్ హ్యాపీ. ఓకే, అయితే ఈ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ కూడా రెస్పాండ్ అయ్యి బాబాయ్కి విషెస్ తెలియజేయటం కూడా చేశారనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు విషెస్ తోటి అభిమానులు ఇటు నందమూరి తారక అభిమానులు ఎవరైతే ఉంటారో, అలానే పాలిటిక్స్ గా కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు పొలిటీషియన్ సైడ్ కూడా ఉన్నారు కాబట్టి ఇటు రాజకీయ నేతలు కావచ్చు, రాజకీయ అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. సో చూద్దాం, బాలయ్య బాబు గారి అభిమానులు అంటే ఈ హీరోకి సంబంధించిన అభిమానులు అనే చెప్పుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే మెగా అభిమానులు అంట, మెగా ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. సో చెప్పండి, ఏంటి మెగా అభిమానులు అని చెప్తున్నారు, అట్లనే బాలయ్య బాబు గారి కోసం ఇక్కడి వరకు వచ్చారా? అవును, వచ్చినాము. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్లడ్ బ్యాంక్ వచ్చినాం, జెండా ఎగరేసినాం. ఇక్కడ బాలకృష్ణ కూడా మన పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా ఇన్ని రోజుల నుంచి. నా 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఆయన గెలవాలని వచ్చినాం. ఓకేనా? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పటికి కొంచెం లేట్ అయిందని కూడా అంటున్నారు బాలయ్య బాబు గారికి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే? లేట్ అంటే అవుతుంది. ఇక నాగార్జున, వెంకటేష్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రావాలి, అందరికి రావాలి, అందరు బాగుండాలి. ఓకేనా? రైట్. ఓకే, అంటే బాలయ్య బాబు గారి సినిమాలు అంటే మనకి ఎక్కువగా బ్రదర్ చెప్పండి, బాలయ్య బాబు గారి అభిమానిగా ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్లోనే ఉంటాను. బాలయ్య సార్ గారు చిన్న ఉన్నప్పటి నుంచి ఆయనను చూస్తూ ఉంటాను. ఆయన మూవీస్ చిన్నప్పటి నుంచి మంగమ్మ గారి మనవడే కానీ, ముద్ర మావయ్య కానీ, ఇంకా చాలా సినిమాలు, ఇంకా బంగారు బుల్లోడే కానీ, ఇంకా కొత్త వచ్చిన లెజెండ్ సినిమా చాలా సినిమాలు ఉన్నాయి బాలయ్య సార్ గారు. లెజెండ్ ఏ సినిమాలు ఎక్కువ ఏమేం చూస్తుంటారు బాలయ్య బాబు గారి సినిమాలు? యాక్షన్ సినిమాలు, సినిమా, మళ్ళా
ఓకే, అయితే బాలయ్య బాబు గారు ఎక్కువ పౌరాణిక చిత్రాల్లో బాగా నటిస్తారు అంటారు కదా. బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో బాలయ్య బాబు గారి పౌరాణిక చిత్రాల్లో మామూలుగా మీకేది ఇష్టం? నాకు మన ఏమంటారు భైరవ దీపం తీశారు కదా, భైరవ దీపం మళ్ళీ ఇంకోసారి పార్ట్ 2 లాగా తీస్తే బాగుంటది. ప్రతి ఒక్కరు కూడా మనం ఇందాక నుంచి అడుగుతుంటే బాలయ్య అభిమానులు ప్రతి ఒక్కరు కూడా భైరవ దీపం అనేది చెప్తున్నారు. పార్ట్ 2 కూడా రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సో బ్రదర్ చెప్పండి, మరి ఈ అవార్డు ఇప్పటికే కాస్త లేట్ అయింది అంటున్నారు. సో నీ ఒపీనియన్ ఏంటి? అవును, బాలయ్య సార్ గారికి ఇప్పటికే 2 టైమ్స్ వచ్చేది ఉండే, చాలా లేట్ అయిపోయింది. బాలయ్య సార్ గారు యాక్షన్ సినిమాలు చాలా బాగుంటాయి. ఇంకోటి ఆయన సినిమాలు అంటే యూత్ కు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఆయన తొందరలో టీడీపీలో కూడా 10 తారీఖులు రావాలని ఆలోచిస్తున్నాం. ఆయనను కూడా సీఎం గా చూడాలని ఆశిస్తున్నాం. అదొకటి సీఎం గా బాలయ్య గారిని. జై బాలయ్య. జై బాలయ్య. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? జనవరి 26 ఈ రోజు నిన్నే అనౌన్స్ చేశారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? అనుకోకుండా అనౌన్స్ చేశారు. నేను వేటివ్ న్యూస్ లో చూశాను. బాలయ్య గారికి మన పద్మభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. సార్ గారితో ఫోటోషూట్ దిగుదామని వచ్చాము. ఫోటోషూట్ అయిపోయిందని చెప్తున్నారు. బాలయ్య గారు ఆయనను ఇమిటేట్ చేయడం చాలా కష్టం, కానీ ఆయన ప్రోగ్రాంలలో కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. డైలాగ్ ఒకటి చెప్పండి బాలయ్య బాబు గారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ లోకల్ బ్రదర్, వనస్థలపురం దగ్గర ఉంటారు. నరమూరి బాలకృష్ణ వీరాభిమాని నేను. ఎన్బీకి హెల్పింగ్ అయిన అనంతపురం జగన్ అన్న వాళ్ళ తమ్ముడిని. ఎట్లా ఉంది అంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎలాంటి ఘనత, ఒక గౌరవమైన ఘనత దక్కడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనకు రావడం. ఎన్నో మూవీస్ చేస్తున్నాడు, ఆదిత్య త్రికృష్ణ ఏమైనా కానీ, గౌతమ్ శాతికర్ణి కానీ, ఎన్నో చారిత్రాత్మక చిత్రాలు కానీ ఎన్నో మంచి మంచి చేస్తున్నాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పేదవాళ్ళకి పేషెంట్గా, ఒక డాక్టర్గా, ఒక వైద్యుడిగా ఎన్నో రకాల సేవలు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన. ఆయనకి రావడం చాలా గౌరవంగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉంది. బాలకృష్ణ గారు అంటేనే యాక్షన్ డైలాగ్స్ కావచ్చు, ఇటు కామెడీ కావచ్చు, కామెడీ కూడా చాలా అద్భుతంగా పండిస్తారు. ఏదైనా కానీ ఆయనకి సాటి లేదనమాట. సో అలా మీకు పౌరాణిక చిత్రాల్లో బాలయ్య బాబు గారు వాటిలో మీకు ఇష్టమైంది ఏదంటే? ఆదిత్య 369 బీట్ చేసింది ఏది రాలేదు. అది ఇప్పటికీ చేసిన ఈటీవీలో బ్యాక్ టు బ్యాక్ చూస్తూనే ఉంటాం, అంత ఇంట్రెస్ట్ ఆ సినిమా. ఇంకా వచ్చే జనరేషన్ పిల్లలకు కూడా ఒక చూడాల్సిన పాత హిస్టరీ ఏదైతే మూవీ ఉందో చూపించాల్సింది. శ్రీకృష్ణ దేవరాల గురించి చాలా హిస్టరీ దగ్గర సినిమాలో ఉంటుంది. ఆ బ్రాండ్ అది నందమూరి బాలకృష్ణ అనేది ఒక బ్రాండ్. ఏది బాలయ్య బాబు గారి డైలాగ్ మీకు ఇష్టమైన డైలాగ్? ఒకటి నాకు ఎదురొచ్చినా వాడికే రేస్, నేను ఒకటి ఎదురైనా వాడికే రేస్, తొక్కి పడేస్తా అంతే. జై బాలయ్య. సో అయితే బాలయ్య బాబు గారికి విశేష చెప్పడానికి అభిమానులు ఏపీ నుంచి, అంటే నిన్నే అనౌన్స్ చేశారు అయినప్పటికీ కూడా వెంటనే గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేసారంటే అభిమానులు. సో ఒకసారి మాట్లాడి చూద్దాం. సో బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి. ఏంటి బాలయ్య బాబు గారిని కలవడానికా? బాలయ్య బాబు వీరాభిమాని. వీరాభిమాని. సో ఎట్లా అనిపిస్తుంది బాలయ్య బాబు గారికి ఒక ఇంత ఘనతమైన, అంటే ఇంత అవార్డు రావడం? సో ఎలా అనిపిస్తుంది? మాకు పద్మభూషణ్ రావడం నిన్న నైట్ వినంగానే మాకు అభిమానులు చాలా సంతోషం బాగా వచ్చేసింది. ఒకసారి కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చా? చాలా లేట్ అయింది, అది ఎప్పుడో రావాలి. కాదే మాకు అనంతపురంలో విజయోత్సవం జరిగింది 50,000 మంది జనంలో. ఆ జరిగిన వెంటనే మాకు పద్మభూషణ్ రావడం ఇంకా సంతోషం పెరిగింది. ఇక్కడ నుంచి నందమూరి బాలయ్య అభిమానులు కాలర్ ఎగరేస్తాం. యాక్షన్ కావచ్చు, బాలయ్య బాబు గారు యాక్ట్ చేసిన యాక్షన్ మూవీస్ కావచ్చు, అలానే హిస్టారికల్. సో మామూలుగా హిస్టారికల్ అంటే చాలా మంది ఎక్కువగా లైక్ చేస్తుంటారు, ఎక్కువగా అంటే నటన కావచ్చు, ఆయన నటన, ఆయన డైలాగ్ డెలివరీ. సో నీకు ఇష్టమైన మూవీ ఏదంటే ఏదని చెప్తావు? నేను ఒక ఎడిటర్ని, నాకు అన్ని సినిమాలు ఇష్టమే. నేను ప్రతిదీ చేయగలను, అన్ని సినిమాలు నాకు ఇష్టం. లెజెండ్ కానీ, భగవంత్ కేసరి కానీ, అఖండ కానీ, మొన్న వచ్చిన డాకు మహారాజ్ కానీ, అన్ని సినిమాలు పౌరాణిక చిత్రాలు. సో వాటి గురించి ఏం చెప్తావు? భైరవ దీపం, మా మంగమ్మ గారి మనవడు, అలాంటి సినిమాలు పాతవి అన్ని సినిమాలు. మళ్ళీ నారి నడుమోరారి, అలాంటి సినిమాలు అన్ని బాగుంటాయి, అన్ని సినిమాలు. ఏం చెప్తావు అభిమానిగా బాలయ్య బాబుకి? కంగ్రాచులేషన్స్. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒకటే స్లోగన్ నేను పడాలి, జై బాలయ్య, జై జై బాలయ్య.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో మనతో ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి చూద్దాం. ప్రస్తుతం బాలయ్య బాబు గారి ఇంటి దగ్గర హడావుడి అయితే కనిపిస్తుంది అభిమానులు. సో ప్రస్తుతం మనతో ఇంకొంతమంది ఉన్నారు, అడుగుదాం. సో నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ అండి. అయితే మేము బాలయ్య అభిమానులమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, అందరం ప్రాణం పెట్టే కార్యకర్తలు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలు అందరం. బాలయ్య బాబును గ్రీట్ చేయాలని వచ్చాము, గ్రీట్ చేశాము. దేవుడి దగ్గర మాకు చిన్న వాంఛన, 2 వాంఛలు, ఒక వాంఛ నెరవేరింది, ఇంకో వాంఛ స్వర్గీయ ఎన్టీ రామారావుకి భారత రావాలి, అది కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది సార్, అంటే బాలయ్య బాబు గారికి ఇంత ఒక అద్భుతమైన ఘనత దక్కింది. సో ఎలా ప్రజల మనోభావాలన్నీ గౌరవించినట్టు అయింది ఈ సందర్భంతో. ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఈరోజు రిపబ్లిక్ సందర్భంగా భారత మాతకి జై. ఈ రోజు బాలయ్య బాబు ఇంటి దగ్గర ఇంత హడావడి చూస్తుంటే మేము యాక్చువల్గా మేము పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా మాకు అందరికి బ్లడ్ రక్తం రెడ్ ఉంటుంది, కానీ మాకు మాత్రం ఎల్లో ఉంటుంది. ఎందుకంటే మేము బాలయ్య అభిమానులు, ఫస్ట్ ఎన్టీఆర్ కార్డు నుంచి ఎన్టీఆర్ అభిమానులము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చేస్తున్నాము, డివిజన్ అధ్యక్షులుగా చేస్తున్నాము. ఈరోజు బాలయ్య బాబు చూస్తుంటే ఒక మన భారతదేశంలో ఒక ఇండియా ఏ స్థానంలో పోయిందో మన బాలయ్య బాబు ఆ స్థాయిలో ఈ రోజు వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే ఒక నంబర్ 1 స్థాయికి ఈ రోజు మన బాలయ్య బాబు వేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు హ్యాపీ. ఎట్లా ఉంటాయి సార్ పౌరాణిక చిత్రాలు? బాలయ్య బాబు గారు నటించినటువంటి పౌరాణిక చిత్రాలు అంటే ఎక్కువగా అభిమానులకి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో ఏం చెప్తారు బాలయ్య బాబు గారు? పౌరాణిక చిత్రాలైనా, జానపద చిత్రాలైనా, లేకపోతే మామూలు లవర్స్ విషయాలైనా, ఏది ఒక ఫ్యాక్షన్ విషయాలైనా, సినిమాలైనా కూడా ఏదైనా కూడా నందమూరి ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా కూడా అంతే కనుక అదేగా. ఏ సినిమా చేస్తున్నా అది నందమూరి ఫ్యామిలీకే హక్కు, నందమూరి ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా కూడా అంతే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నా పేరు చంద్రశేఖర్ గౌడ్ అండి. జై బాలయ్య, జై జై బాలయ్య. అలాగే పద్మభూషణ్ కూడా ఈ రోజు బాలయ్య బాబుకి అనౌన్స్మెంట్ అవుతుంది కాబట్టి ఆ సందర్భం కూడా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మా నందమూరి ఫ్యాన్ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అందరూ కూడా. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడనే ఆదిలాబాద్ నుంచి. ఎట్లా ఉంది బాలయ్య బాబు గారి అభిమాన? అభిమాన్ బాలయ్య ఎట్లుంది అంటే ఏంటి బాలయ్య బాబు గారికి చాలా రోజుల తర్వాత ఇలాంటి అవార్డు రావటం అనేది నిజంగా పద్మభూషణ్ కోసం వచ్చింది, ఇక్కడ మంచిగా వచ్చింది కదా, నా ఫ్యాన్ కదా. ఓకే, ఎట్లా అంటే బాలయ్య బాబు గారు నటించిన చిత్రాల్లో నీకేది ఇష్టం బాగా? మంచిగా నేను అలా. సో ఎట్లుంది బ్రదర్ బాలయ్య బాబు గారికి అవార్డు దక్కడం అనేది నీకు ఎలా అనిపిస్తుంది? చాలా గౌరవపూర్వకంగా అనిపిస్తుంది బ్రో. బాలయ్య బాబుకి కొంచెం లేట్గా వచ్చింది అనుకుంటా, ఇంకా ఎర్లీగానే రావాల్సింది బాలయ్య బాబుకి అయితే ముందే. ఓకే ఓకే, అంటే బాలయ్య బాబు గారు ఇప్పటికి ఎన్నో సినిమాల్లో నటించారు, వాటిలో ఎక్కువగా ఆ పౌరాణిక చిత్రాలు ఎక్కువగా అభిమానులకి నచ్చుతా ఉంటాయి. సో నీకు నచ్చిన మూవీ ఏంటిది? మనకి అసలు అన్ని అసలు ఏ మూవీతో పని లేదు బ్రో, బాలయ్య బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, స్పీకర్ లాగా స్క్రీన్లు కూడా పగిలిపోతా ఉంటాయి అనమాట. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు జనవరి 26 ఇదే నిన్న అనౌన్స్ చేశారు కదా, సో కరెక్ట్గా ఇదే రోజు చెప్పడం అనేది? బాలయ్య బాబుకి అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది బ్రో. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న ట్వీట్ ఇంకా ఫ్యాన్స్ ఇంకా చాలా ఆనందంగా ఉంది. అసలు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి అనమాట ఎన్టీఆర్ అన్న ట్వీట్ చూడంగానే ఫస్ట్ చాలా ఆనందంగా అనిపించింది. ఓకే, సో ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం బాలయ్య బాబు గారి ఇంటి దగ్గర కూడా చూస్తున్నాం, అభిమానులు ఎక్కడెక్కడ నుంచో రావడం, అలానే ఇక్కడ బాలయ్య బాబు గారికి విశేష శుభ్దం అని ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ రోడ్ సైడ్ ఉండటం వల్ల కంట్రోల్ చేయలేక పోలీసులు పంపించడం అనేది చేస్తున్నారు. సో చూద్దాం. ప్రస్తుతం మనతో బాలయ్య బాబు గారి అభిమానం అంట. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బాలయ్య బాబు గారిని కలవడానికి వచ్చారా? బాలయ్య బాబు కలవడానికి 3 రోజులైంది, 3 రోజులైంది గద్వాల వచ్చిన దానికి 3 రోజులైంది కలుసలేడు. 3 రోజులు గద్వాల్ తెలంగాణ గద్వాల్. బాలయ్య బాబు గారి అభిమానం మీరు? అభిమానం వచ్చాం సార్. అనిపిస్తుంది అవార్డు బాలయ్య బాబు గారికి రావడం? కలతమంది వచ్చాం సార్, కలవగా సార్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు బాలయ్య బాబు గారి ఇంటి దగ్గర ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందంటే అభిమానులు ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఫుల్ హల్చల్ చేశారు. యాక్చువల్లీ లోనికి రానివ్వలేదు అభిమానులు ఎవరి అంటే ఒకేసారి ఇంతమందిని, అది రోడ్ సైడ్ అవడం వల్ల అభిమానులు అయితే పంపించడం అనేది జరిగింది పోలీసులు. సో ప్రస్తుతం మనతో ఇంకా కొంతమంది ఉన్నారు, సో అడిగి చూద్దాం ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. సో అటువైపు మనం చూసుకోవచ్చు. సో మనతో ఇంకా బాలయ్య బాబు గారి అభిమానులు ఉన్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుతం చూసుకుంటే అభిమానులు సో ఇంత పొద్దున్నే అంతా వచ్చేసారనమాట అభిమానంతో. అట్లానే బాలయ్య బాబు గారి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన పౌరాణిక చిత్రాలు ప్రతి ఒక్కరిని ఎంతగా ఆకర్షిస్తాయో. సో అభిమానులు కూడా అభిమానులతో ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ బ్రదర్. ఏముండదు, చెప్పండి. పొద్దున్నే బాలయ్య బాబు గారి ఇంటి దగ్గరికి వచ్చేసారు, ఎందుకని అంటే విషయం చెప్పడానిక? అంటే బాలయ్య బాబుని కలిసి విసిట్ చేసి ఒక ఫోటో దిగామని వచ్చినాం. ఎన్నో సంవత్సరాల కంచి వెయిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఇలా అవకాశం లేదు.
షూటింగ్ లాగా ఇట్లా చాలా సార్లు ట్రై చేసినాం కానీ అక్కడ ఇట్లా వీలు కాలేదు. ఓకే, ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు? చాలా ఆనందం ఉందన్న. మళ్ళీ ఇంకా ఇట్లా ఉంటే అవార్డులు ఇంకెన్నో రావాలని చాలా అందరం కోరుకుంటున్నాం. ఓకే, ఆయన నటించిన చిత్రాల్లో నీకు ఇష్టమైన సినిమా ఏదంటే ఏదని చెప్తావు? జయ బాలయ్య. సినిమా 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 ఉంది మన ఇది సమ్మసింహారెడ్డి ఉంది రెడ్డి, అదొకటి. ఇంకోటి ఇప్పుడు మొన్న ఒక కొత్త మూవీ వచ్చింది, అది ఇది దానికి ముందులో ఏదో ఒకటి వచ్చింది, ఆ మూవీ చాలా మంచిగా ఉన్నది. ఇది బాలయ్య బాబు గారి డైలాగ్ ఒకటి. డైలాగ్లు మనకు అందానం రావు, మనకి చెప్పనీకి రాదన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బాలయ్య బాబు గారు పౌరాణిక చిత్రాలు చూస్తుంటారా? అన్ని మేము 30 సంవత్సరాల నుంచి నేను ఆయన అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్. మంగమ్మ గారి మనవడు కాడి నుంచి ఇప్పుడు వచ్చిన లెజెండ్ కానీ ప్రతి ఒక్కటి ఆయన చూస్తుంటాము. ఫ్యాన్ అంటే ఇక ఆయన తర్వాత ఏదైనా రికార్డులు ఆయన తర్వాత ఎవరైనా బ్రేక్ చేయాలన్నా కానీ. సో అయితే కొంచెం ఈ అవార్డు రావటం కొంచెం లేట్ అయిందని చాలా మంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? లేటే, ఇది రావడం లేటే, కానీ వచ్చి తీరాలి, వచ్చి తీరింది కూడా. దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ప్రజాసేవ కానీ, బసవతారకం హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, ఆయన ప్రతిదీ ఆయన చెప్పుకోదగ్గ లెజెండరీ అన్నమాట. నందమూరి అంటే మాకు చాలా అభిమానం. అది సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ ఫీల్డ్ కానీ. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నందమూరి అభిమానిని. అన్ని విధాల మేము చిన్నప్పుడు ఆయన ప్రతి ఫిలింకి హైదరాబాద్ సంధ్యా థియేటరే కానీ, సుదర్శన్ థియేటరే కానీ, పూలదల్లి సైకిళ్ళ మీద బ్యానర్లు కట్టి ఏమో చేసాం, చాలా చేసాం. ఆయన నటించిన చిత్రాల్లో మీకు ఇష్టమైన చిత్రం ఏదంటే ఏదని చెప్పి? మాకు అన్ని గొప్ప విషయాలే కానీ ఆదిత్య 369, భైరవ దీపం, ఇవి చెప్పుకోదగ్గ జానపదాలు అన్నీ మంచి. మంగమ్మ గారి మాటతోటి మేము అసలు ఆయన ఫ్యాన్స్ అయింది. ముద్దుల మామి అంటే రికార్డు. మేము ఆ రోజుల్లో నేను యూత్గా ఉండేవాడిని, చాలా క్రేజీ. ఒకటని కాదు, ప్రెసిడెంట్ గారు అబ్బాయి అని చాలా సినిమాలు ఆయన చెప్పుకుంటా పోతే లిస్టే ఉంది. మేము నడిపించాం ఒకప్పుడు ఆయన యూత్గా. ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది కదా, కొంచెం సైలెంట్గా అయిపోయాం. మొత్తానికి ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏం చెప్తారు ఫైనల్ గా బాలయ్య బాబు గారి డైలాగ్ ఒకటి? డైలాగులు చెప్పాలంటే డైలాగ్ ఒకటి బాలయ్య బాబు గారు డైలాగులు అవి చెప్పడానికి ఇప్పుడైతే జై బాలయ్య అంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాబాయ్.